ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లంచ్కి పనసకాయ బిర్యానీ చేయాలి అనుకుంటున్నాను. అది మీకు కూడా వ్లాగ్ చేసి చూపిద్దామనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను. ఇదిగోండి పనసకాయ. ఆ పనసకాయనంతా కూడా కొద్దిగా ప్రాసెస్ ఉంటుందండి. ఆ కాయలో ఉన్నటువంటి పైదంతా కూడా చెక్కాలి, మధ్యలో ఉన్నటువంటి పార్ట్ కూడా తీసేయాలి. ఈ విధంగా మనం చేతికి నూనె రాసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా నేను అన్ని కట్ చేశాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ ముక్కలు నల్లపడకుండా మనం కొద్దిగా పసుపు, లైట్గా ఉప్పు వేసుకొని కలిపి ఈ విధంగా పెట్టుకొని ఉంచాలి. ఇప్పుడు దీనికి కావలసినటువంటి పదార్థాలు: 2 బిర్యానీ ఆకులు, యాలకులు, లవంగాలు, షాజీరా, స్టార్ పువ్వు, తర్వాత దాల్చిన చెక్క, తర్వాత నెయ్యి. ఇవి ఫ్రైడ్ ఆనియన్ అనమాట, వేయించుకోవాలి. మీకు చూపిస్తున్నాను. ఈ ఆనియన్స్ అన్నీ కూడా బాగా కరకరలాడేటట్టుగా వేయించుకోవాలి. తర్వాత పెరుగు, కొత్తిమీర, పుదీనా, ధనియాలు, జీలకర్ర కలిపి చేసినటువంటి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, గరం మసాలా, ఒక నిమ్మకాయ, తర్వాత 4-5 పచ్చిమిర్చి. ముందుగా మనం ఇంట్లో ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది చూసుకొని ఆ విధంగా మనం ఈ మసాలాలు ఇవి అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. నేను 5 కోసం చేస్తున్నాను. 3 గ్లాసుల బియ్యం అయితే పోసాను. పోసి ఈ విధంగా ఒక ½ గంట ముందు కడిగి నానబెట్టి ఉంచుకున్నాను. ఇవన్నీ కూడా దీంట్లో వేసుకోవాలి, వేసుకొని ఉడికించుకోవాలి. అన్ని వేసాం కదా, ఒకసారి కలిపి మనం మూత పెట్టుకుందాం. ఒక్క నిమిషం మర్చిపోయండి, ఇందులో ఉప్పు కూడా తగినంత వేసుకొని అన్నాన్ని ఉడికించుకోవాలి. వేసాం కదా, ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి, అంటే సరిపోయేటట్టుగా మళ్ళీ వేయడానికి వీలు ఉండదు కాబట్టి సరిపోని వేసుకొని మూత పెట్టుకొని మనం రైస్ కుక్కర్ ఆన్ చేసుకుందాం. మనం బియ్యాన్ని కడిగి అక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేసే లోపలగానే మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పనస ముక్కలన్నిటిని కూడా దీంట్లో వేసుకొని 80% మనం ఉడికించుకోవాలి. ముక్కలు వేసినప్పుడే ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. కొద్దిగానే వేసుకోవాలండి, ముక్కలు బాగా పడితే బాగుండదు. లైట్గా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసాం కదా, ఇప్పుడు మూత పెట్టుకొని ఇవి 80% వరకు ఉడికించుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్ నేను చెప్పాను కదా, దానికోసమని ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దాం. మనం ఈ ముక్కలన్నీ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఒక ముక్క తీసుకొని మనం చూద్దాం. ఈ విధంగా ఉడికితే మనకి సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా మనం ఈ స్ట్రైనర్లో వేసుకుందాం. మనం కూర కోసం ఇప్పుడు మనం దమ్ బిర్యానీ లాగా చేస్తున్నాం కదా, ఈ పనస ముక్కలన్నీ కూడా వడకట్టుకున్నాం కదా, దాన్ని మనం కూరలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసమని కడాయి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని దాంట్లో 1 స్పూన్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్నటువంటి ముక్కలన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం వేసినటువంటి నెయ్యి, ఈ నూనె అంతా కూడా ఈ ముక్కలకు పట్టి వేగాలన్నమాట. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ ముక్కలన్నిటిని కూడా మనం వేయించుకుందాం. ఈ ముక్కలన్నీ కూడా కొద్దిగా ఇంకొక 2 మినిట్స్ వేయిస్తే సరిపోతుంది. అందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా పోయి వేగినట్టుగా అవుతాయి. అప్పుడు మనం మిగతా మసాలాలన్నీ వేసుకుందాం.
ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేగినాయి కదా, ఇందులో పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర పొడి, తర్వాత గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదంతా కూడా ఒకసారి కలిపి సరిపడినంత కారం, తర్వాత ఉప్పు కూడా వేసుకుందాం. ఈ మసాలా అంతా కూడా ఈ ముక్కలకు పట్టేంతగా కలుపుకో. మనం తీసుకున్నటువంటి పెరుగును కూడా వేసుకోవాలి. కూర అంతా కూడా మగ్గటానికి మనం ఒక గ్లాస్ వాటర్ని కూడా పోసుకుందాం. ఇందులోనే ఒక చెక్క నిమ్మకాయని కూడా పిండుకోవాలి. ఇందులో మనం వేయించి పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఈ కూర అంతా మగ్గిపోయింది, ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అన్నం కూడా ఈ విధంగా బాయిల్ అవుతుంది. ఇంకొక 10 మినిట్స్లో రైస్ కూడా మనకి రెడీ అవుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఐరన్ ప్యాన్ పెట్టుకొని దాన్ని మనం కొద్దిగా హీట్ చేసుకొని ఉంచుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉంచుకుందాం. మనం ఇందులో రైస్ కుక్కర్లో వండినప్పటికి కూడా అన్నాన్ని 80% నేను ఉడకనిచ్చాను. ఇప్పుడు ఈ అన్నాన్ని లేయర్లుగా మనం ఇక చూసారా ఈ విధంగా పొడి పొడిగా వచ్చింది అంటే అన్నం పూర్తిగా ఇంకా ఉడకలేదన్నమాట. మళ్ళీ మనం దమ్ చేసినప్పుడు ఈ అన్నం కూడా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక లేయర్గా మనం అన్నాన్ని వేసుకొని, ఇప్పుడు ఒక లేయర్ మనం అన్నం వేసుకున్నాం కదా, ఇప్పుడు పైనుంచి మనం కూరని వేసుకున్నాం. పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత కొద్దిగా జీడిపప్పు, తర్వాత మళ్ళీ ఇప్పుడు పైనుంచి అన్నాన్ని వేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా మనం లేయర్గా వేసుకున్నాం కదా, ఇప్పుడు మిగిలినటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ దీనిపైన ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు కూడా వేసుకోవాలి. పెనాన్ని హీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఐరన్ ప్యానే పెట్టుకోవాలండి, వేడి బాగుంటుంది. ఇప్పుడు ఈ కుక్కర్ని మనం ఆ ప్యాన్ మీద పెట్టి స్టీమ్ పోకుండా ఈ విధంగా మనం మూతను పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసుకొని చూద్దాం. ఇప్పుడైతే మనం ఈ విధంగా పట్టుకొని చూస్తే రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు మనం లేయర్గా వేసినంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి. పనసకాయ బిర్యానీ అయితే రెడీ అయిందండి. నేను సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాను. నేను టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందో. సూపర్గా ఉంది.